హలో ఫ్రెండ్స్, నేను మీ పద్మావతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఫెస్టివల్కి విలేజ్కి వెళ్ళానండి. విలేజ్లో గోవాడ తిరునాళ్ళు జరిగిందనమాట. అక్కడ గుడికి వెళ్ళినప్పుడు మనం కొబ్బరికాయలు కొడతాం కదా, అక్కడ కొబ్బరి చెప్పులు ఎక్కువ వచ్చాయి. సరేనని కొబ్బరి పాలతో పులావ్ చేద్దాం అనుకున్నాను. కానీ మా అత్తయ్యకి మావయ్యకి ఇంతవరకు ఎప్పుడు తెలియదంట కొబ్బరి పాలతో పులావ్ ఎలా చేయాలని. సరైన వాళ్ళ కోసం ఈ విధంగా చేశాను. అది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇక నేను ఒక పెద్ద కొబ్బరికాయ చెప్ప అంటే 2-3 చెప్పులు తీసుకుంటున్నానండి. తీసుకొని ఈ విధంగా కట్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా తీసుకుంటున్నాను. మీకు అవసరమైతే బ్లాక్ పార్ట్ కూడా తీసేసుకోవచ్చు. తీసుకొని ఫస్ట్ మిక్సీ జార్లో వేసేసుకొని వాటర్ పోయకుండా జస్ట్ ఒక పల్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వాటర్ పోసేసి ఈ విధంగా చాలా సాఫ్ట్గా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే మనకి దీంట్లో ఉన్న పాలు ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. మీ దగ్గర వైట్ క్లాత్ ఉన్నా లేకపోతే ఈ విధంగా ఫిల్టర్ ఉన్నా సరే దీంతో ఈ విధంగా మనం ప్రెస్ చేస్తూ ఉంటే కింద చక్కగా పాలు అనేవి వస్తూ ఉంటాయి. ఈ పులావ్ని పూర్తిగా కొబ్బరి పాలతోనే చేయొచ్చు, లేకపోతే కొంచెం మిక్స్డ్గా అంటే పాలు ప్లస్ వాటర్తో కలిపి కూడా చేయొచ్చు అండి. ఇక నేను కొంచెం ఎక్కువ చేస్తున్నాను కాబట్టి నాకు కొబ్బరి పాలు పూర్తిగా రాలేదనమాట. కాబట్టి నేను వాటర్ ప్లస్ పాలతో చేస్తున్నాను. మనకి లాస్ట్లో కొబ్బరి మిగులుతుంది కదండి, అది వేస్టేజ్ని మనం పారేయకుండా డెసికేట్ కోకోనట్గా కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు, లేకపోతే కొంచెం బెల్లం వేసి లడ్డులా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని పారేయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత దీంట్లోకి బెస్ట్ కాంబినేషన్ ఆలు కుర్మా అండి. చాలా చాలా బాగుండిద్ది. దీంట్లోకి 1/2 kg దాకా ఆలు తీసుకున్నాను. ఇప్పుడు మసాలా కోసం మిక్సీ జార్లో ఆనియన్, 2 పచ్చిమిర్చిని, 1 ఇంచు అల్లము, ఆ తర్వాత 5-6 వెల్లుల్లిని, కొంచెం మిరియాలు అంటే 1/2 టేబుల్ స్పూన్ మిరియాలని, ఒక చెక్క, 2 లవంగాలు వేసేసుకొని ఇందులోని 1 టేబుల్ స్పూన్ దాకా గసగసాలు, 1 టేబుల్ స్పూన్ దాకా నువ్వులు, అలానే 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు. దీంట్లో మసాలా కూడా ఎక్కువ అవసరం లేదండి, జస్ట్ గ్రేవీ కోసం అనమాట. ఈ విధంగా వేసుకొని ఫస్ట్ పల్స్ ఇచ్చి ఆ తర్వాత వాటర్ పోసుకొని ఈ విధంగా సాఫ్ట్గా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత కర్రీ కోసం ముందుగా బౌల్ పెట్టేసుకొని బౌల్లో 4 to 5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్క, లవంగా వేసేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసేసుకొని వీటిని కొంచెం బాగా ఫ్రై చేయాలన్నమాట. ఎంత ఫ్రై చేస్తే మనకి కర్రీ అనేది అంత టేస్ట్ వచ్చింది. ఇందులో 1/4 టేబుల్ స్పూన్ దాకా పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసేసుకొని ఆనియన్స్ని బాగా సాఫ్ట్గా మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత మనం పొటాటోస్ని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న వాటిని ఈ విధంగా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఉప్పు వేసుకుంటే కొంచెం తొందరగా పొటాటోస్ అనేవి సాఫ్ట్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా సాల్ట్ వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని అవసరమైతే కొద్దిగా వాటర్ పోసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో వీటిని ఉడకనివ్వాలి. నాకు ఈ పులావ్లోకి నాన్ వెజ్ కర్రీ కన్నా ఈ ఆలు కుర్మా అనేది చాలా చాలా బాగుండిద్దండి. ఎప్పుడు చేసినా నేను ఈ విధంగానే ఈ కాంబినేషన్లో చేస్తానన్నమాట. ఈ విధంగా 10 to 15 మినిట్స్కి మనకి చక్కగా ఆ పొటాటో అనేది ఉడికిపోతుందండి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్పైసీకి తగ్గట్టుగా కొంచెం కారం వేసుకోవాలి. ఇక్కడ కొంచెం కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుండిద్ది అనమాట. ఇక నేను 1.5 టేబుల్ స్పూన్ కారం వేసేసుకొని ఇది కొంచెం 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత ముందుగానే మనం మిక్సీ పట్టుకున్న మసాలా మిశ్రమాన్ని వేసేసుకొని ఇందులోనే అవసరమైతే కొద్దిగా వాటర్ పోసేసుకొని ఆడి మనకి కోకోనట్ మిక్చర్ ఉంది కదండి, అది 1 or 2 టేబుల్ స్పూన్ దాకా ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ పోసుకోవాలి. ఇక్కడ సుమారుగా ఒక 1/2 గ్లాస్ నుంచి 1 గ్లాస్ దాకా వాటర్ పోసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ విధంగా వాటర్ పోసుకొని లో ఫ్లేమ్లో ఒక 10 to 15 మినిట్స్ ఉడకనిస్తే మనకి ఎంతో చక్కగా ఆలు గ్రేవీ కర్రీ లేదా ఆలు కుర్మా రెడీ అయిపోతుంది. ఇది కోకోనట్ పులావ్లోకే కాదండి, ఏ వెజ్ పులావ్లోకైనా చాలా చాలా సూపర్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా కొత్తిమీర గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఆలు కుర్మా లేదా ఆలు కర్రీ రెడీ అయిపోయినట్టే. ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుండిద్ది. చూడండి, ఆరిపోతే మనకి ఈ విధంగా కొంచెం గట్టిపడుతుంది అనమాట. కాబట్టి ముందుగానే మనం కొంచెం లైట్గా ఉన్నప్పుడే తీసేస్తే సరిపోతుంది అనమాట. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ ముందుగానే మనం రైస్ నానబెట్టుకోవాలి. కర్రీ చేసే ముందే రైస్ నానబెట్టుకుంటే మనకి చక్కగా టైం సరిపోతుంది. ఇక నేను 2.5 గ్లాసుల దాకా రైస్ని తీసుకుంటున్నాను. దీన్ని బాగా శుభ్రంగా 1-2 సార్లు బాగా వాష్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లో మళ్ళీ వాటర్ పోసుకొని 1 అవర్ దాకా నానబెట్టుకుంటే మనకి రైస్ అనేది చక్కగా పొడిపొడిలాడుతూ వస్తుంది అనమాట. దీన్ని నేను కుక్కర్లో కాకుండా విడిగా వండుతున్నాను. విడిగా వండినా చాలా చాలా బాగా కుదిరిద్ది అనమాట. ఇక నేను బౌల్లో ఫస్ట్ 3 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని, 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ లేదా డాల్డాని యాడ్ చేసుకోవచ్చు. సమ్మర్ కాబట్టి కొంచెం ఆయిల్ని వేసుకుంటే మంచిదండి, డాల్డాని అవాయిడ్ చేయండి. ఇందులోనే మసాలా దినుసులన్నీ మన దగ్గర ఏమున్నాయో అవన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్, 2-3 పచ్చిమిర్చిని వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చిని పూర్తిగా ఫ్రై చేయాలి.
ఇవి ఆనియన్స్ ఫ్రై చేయడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే మనకు చక్కగా ఫ్రై అవుతాయి అనమాట. ఇందులో మాత్రం పసుపు వేయకూడదు, ఎందుకంటే మనం చేసేది కొబ్బరి పులావ్ కాబట్టి కలర్ అనేది మొత్తం చేంజ్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఆనియన్స్ 40 to 50% ఫ్రై అయిన తర్వాత 1 ఇంచు అల్లాన్ని ఈ విధంగా క్రష్ చేసి వేసుకుంటున్నాను. దీని ప్లేస్లో మీరు 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా అల్లం వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుండిద్ది. ఈ విధంగా అల్లం అనేది పచ్చివాసన పోయేదాకా ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఇందులో ఒక చిన్న కొత్తిమీర కట్టను కూడా వేసేసుకొని దీన్ని కూడా ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ కొత్తిమీర అనేది కొంచెం ఫ్రై అయ్యేలోపు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదండి, దాంట్లో ఉన్న వాటర్ మొత్తం పూర్తిగా వంచేసేసి ఓన్లీ జస్ట్ బియ్యం వరకే ఉంచుకోవాలన్నమాట. అలా ఉంచుకుంటే మనకి బియ్యం అనేది ఎక్కువసేపు నానదు, అలానే కొంచెం పొడి పొడిగా ఉంటుందన్నమాట. ఈ విధంగా వాటర్ని ఉంచేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇటువైపు మనకి చక్కగా ఆనియన్స్, కొత్తిమీర, అల్లం పూర్తిగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. సో ఈ విధంగా కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత వాటర్ వంచేసిన బియ్యాన్ని ఈ విధంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఏమైనా లైట్గా వాటర్ ఉంటే దాన్ని కూడా లో ఫ్లేమ్లో అటు ఇటు మిక్స్ చేసుకుంటూ పూర్తిగా డ్రై చేయాలి. ఇలా డ్రై చేస్తే మనకి చక్కగా పొడిపొడిలాడుతూ వస్తుంది. ఈ లోపు ఒకసారి కొబ్బరి పాలు అనేవి ఎన్ని ఉన్నాయో చెక్ చేసుకుంటే ఇక్కడ సుమారుగా నాకు 2 గ్లాసుల దాకా కొబ్బరి పాలు వచ్చాయండి. నేను 2.5 గ్లాసుల దాకా బియ్యాన్ని వేసాను, అంటే సుమారుగా నాకు 5 గ్లాసుల దాకా కొబ్బరి పాలు కావాలి. కానీ ఇక్కడ నాకు 2 గ్లాసులు వచ్చినాయి అనమాట. మిగిలిన ఏం చేస్తున్నానంటే 3 గ్లాసుల దాకా వాటర్ పోసేస్తున్నాను. ఇలా మొత్తం నాకు 5 గ్లాసుల దాకా క్వాంటిటీ సరిపోతుంది. సో ఈ విధంగా మిగిలిన 3 గ్లాసులు కూడా దీంట్లోని వాటర్ పోసేసేసి ఇప్పుడు ఈ కొబ్బరిపాల మిశ్రమాన్ని బియ్యంలో వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో దీన్ని మనం ఉడకనివ్వాలన్నమాట. కుక్కర్లో ఉండేదానికన్నా విడిగా ఉండేదానికి జస్ట్ ఒక 1/2 గ్లాసు వాటర్ పోస్తే సరిపోతుందండి. ఇంకా ఎక్కువ పోయకూడదు, ఎందుకంటే ఇది కొబ్బరి పాలు కాబట్టి తొందరగా మెత్తపడిద్ది అనమాట. ఇందులోనే తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఇక్కడ ఉప్పు అనేది చాలా తక్కువే పడుతుందండి, కొబ్బరి పులావ్లో అంత ఎక్కువ ఉప్పు పట్టదనమాట. అలానే కుక్కర్లో ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే హై ఫ్లేమ్ పెడితే ఏమవుతుందంటే ఈజీగా మాడిపోతుంది, కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లో 1 or 2 విజిల్స్ ఉడకనిస్తే సరిపోతుంది అనమాట. ఈ విధంగా మనం మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉంటే పైన ఈ విధంగా క్రీమ్ కలర్లో తెల్లగా లేయర్ లాగా ఫామ్ అవుతుందండి. అది కుక్కర్లో కూడా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే కొబ్బరి పాలని జస్ట్ ఫిల్టర్ చేసేస్తే మనకి అలా వైట్ లేయర్ ఏం ఫామ్ అవ్వదు. ఈ విధంగా లో ఫ్లేమ్లో రైస్ని పూర్తిగా మగ్గనివ్వాలి. ఒకసారి మనం ఈ విధంగా స్పూన్తో పట్టుకుంటే లోపల కూడా ఏమైనా చెమ్మ ఉంటే మాత్రం లో ఫ్లేమ్లో ఒక 2 to 3 మినిట్స్ మగ్గనిస్తే మనకి చక్కగా కోకోనట్ పులావ్ రెడీ అయిపోతుంది. ఉడికిన తర్వాత దీన్ని వెంటనే మనం ఓపెన్ చేయకూడదండి, జస్ట్ ఒక 5 నుంచి 10 నిమిషాలు రెస్ట్లో ఉంచిన తర్వాత ఓపెన్ చేస్తే చక్కగా మనకి పొడిపొడిలాడుతూ వస్తుంది అనమాట. ఈ పులావ్ స్పైసీగా కూడా ఉండదండి, అలానే వేడి కూడా చేయదనమాట. ఇప్పుడు వచ్చేది సమ్మరే కాబట్టి ఈ విధంగా తక్కువ స్పైసీతో తక్కువ మసాలాలతో మనం ఈ కోకోనట్ మిల్క్ పులావ్ని చేసుకోవచ్చు. మామూలు పులావ్తో పోలిస్తే ఇది చాలా చాలా టేస్టీగా కూడా ఉండిద్ది అనమాట. కొంతమందికి కొబ్బరి తింటే దగ్గు వస్తుంది కదా, కానీ ఈ కొబ్బరి పాలతో పులావ్ చేసి తింటే మనకి దగ్గు అనేది కూడా రాదు. చాలా చాలా టేస్టీగా ఈజీగా తినేయచ్చు అనమాట. సో తప్పకుండా మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేస్తారు కదా, ట్రై చేసి ఎలా ఉందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూడండి మనకి ఎంత చక్కగా పొడిపొడిలాడుతూ వస్తుందో. కుక్కర్లో అయినా సరే విడిగా అయినా సరే చేసే టెక్నిక్ని బట్టే మనకి రైస్ అనేది చాలా చాలా పొడిగా వస్తుంది అనమాట. సో తప్పకుండా మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ఎంచుకోండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.